ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. చూసారుగా, ఒక మనిషి తప్పు చేస్తే ఎంతమంది సఫర్ అవుతున్నారో. సూర్యం గారు నిన్నటి వరకు వీళ్ళందరికీ ఆశ్రయం ఇచ్చి అన్నం పెట్టిన దేవుడు. కానీ ఈరోజు ఆ దేవుడి వల్ల వీళ్ళందరి బ్రతుకులు రోడ్డున పడ్డాయి. ఒక నేరస్తుడికి ఆశ్రయం ఇచ్చామని తెలియక అమాయకంగా ఇన్నాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎవరు సమాధానం చెప్తారు? వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఏంటమ్మా, ఏం మాట్లాడుతున్నావు? ఇప్పుడు చెప్పండి, మీ అందరి పరిస్థితి ఇలా అవడానికి కారణం ఆ సూర్యం గారే కదా? ఎవరమ్మా మీకు చెప్పింది? సూర్యం గారు సాయం చేసే మనిషే కాని నేరం చేసే మనిషి కాదు. మా పిల్లలు మమ్మల్ని పోషించలేక బయటకు గెంటేస్తే ఈ వయసులో ఏం చేయాలో ఎలా బతకాలో తెలియని మాకు ఆదరించి అన్నం పెట్టి కన్న బిడ్డల కన్నా ఎక్కువగా చూసుకునే సూర్యం గారి గురించి తప్పుగా మాట్లాడితే ఊరుకునేదే లేదు. మీకు నీడనిచ్చారు కాబట్టి ఆయన మీకు దేవుడయ్యారు. కానీ శంకర ప్రసాద్ లాంటి ఒక గొప్ప పేరున్న మనిషిని చంపాలనుకోవడం అది నేరమే కదా? దాన్ని ఎలా కాదంటారు? చాలా తప్పుగా మాట్లాడుతున్నారమ్మా. శంకరప్రసాద్ గారు సూర్యం గారు చిన్నప్పటి నుంచి చాలా మంచి స్నేహితులు. తర్వాత చిన్న చిన్న మనస్పర్ధల వల్ల దూరంగా ఉన్నారు గాని సూర్యం గారు కలలో కూడా అలాంటి ఆలోచనలు చేయరు. మరి అప్రూవల్ గా మారిన నారాయణ సూర్యం గారే చేయించారని పోలీసుల ముందు చెప్పాడుగా. ఆశ్రమంలో మారణ ఆయుధాలు కూడా దొరికాయి కదా? దొరికితే సూర్యం గారే అది తెచ్చిపెట్టినట. ఆయనే పెడితే అలా అందరికీ దొరికేలా ఉంచుతారా? ఏం మాట్లాడుతున్నారమ్మా మీరు? అసలు ఇదంతా నారాయణగాడే చేసింది. ఆ యదవని సూర్యంగారు చేరదీసి తప్పు చేశారు. మాతో నమ్మకంగా ఉంటూ మా దేవుణ్ణి ఇరికించాడు. మీకు చేతనైతే ఇదంతా ఎందుకు చేశారని ఆ నారాయణ గారిని అడగండి. వాడిని 4 తన్ని వాడితో ఇదంతా ఎవరు చేయించారో చెప్పించండి. అంతేగాని దేవుళ్ళంటి సూర్యం గారి మీద నిందలు మాత్రం వేయకండి. అంత మంచి మనిషిని బాధ పెడితే ఎవరికి మంచిది కాదు. ఆయన ఉసురు ఊరికే పోదు. మీ మీడియా వల్ల పెట్టుకోండి. ఎలాంటి తప్పు చేయలేదు. దేవుడి మీద నిందలు వేయడం మంచిది కాదు. సూర్యం గారు ఇది ఇక్కడి పరిస్థితి. సూర్యం గారు తప్పు చేశారంటే ఎవ్వరూ నమ్మటం లేదు. అందుకే పోలీసులు ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేయాలని అందరూ కోరుకుంటున్నారు. ఓవర్ టు స్టూడియో. చలపతి గారు, ఇదంతా చూస్తుంటే మాకు చాలా భయంగా ఉంది. మీరే ఎలాగైనా సూర్యం గారిని విడిపించండి. మంచివాడికి ఎప్పుడు మంచే జరుగుతుంది. తప్పకుండా సూర్యం గారికి న్యాయం జరుగుతుందనే ఆశిద్దాం. ఇప్పుడు మీరు చూస్తున్నది సీతారామ ఆశ్రమం. నిన్నటి వరకు ఈ ఆశ్రమం ఎంతో మందికి ఆశ్రయం కల్పించింది. కుటుంబానికి దూరమైన వాళ్ళు, అనాథలు, ఇలా ఆకలితో ఎవరు వచ్చినా ఇక్కడ అన్నం పెట్టి నీడను కూడా ఇచ్చేవారని అందరూ చెప్తున్నారు.
ఆ మంచితనం చూసే మా హాస్పిటల్ కాంట్రాక్ట్ ఇచ్చాం. కానీ తర్వాత తెలిసింది ఎంత పెద్ద తప్పు చేశామో అని. మరి ఎంతో పేరున్న ఈ ఆశ్రయం అధినేత సూర్యం గారు ఒక హత్యా ప్రయత్నం ఆరోపణ ఎదుర్కొంటూ నిందితుడిగా పోలీసుల అదుపులో ఉన్నారు. మరి అందులో నిజమెంత? దేవరాజు మనుషులని అడుగుదాం. ఏంటి సార్, మీరందరూ ఒకప్పటి రౌడీ షీటర్ దేవరాజు అనుచరులేనా? అవునమ్మా, నా పేరు బాలాజీ. దేవరాజుకి ప్రధాన అనుచరుణ్ణి, నమ్మిన బంటును కూడా. సూర్యం గారికి దేవరాజుకి మంచి స్నేహం ఉండేదంట, నిజమేనా? ఆ అభిమానంతోనేనా సూర్యం గారు ఇప్పటికీ మీ అందరినీ పోషిస్తున్నారు? నువ్వు చెప్పింది నిజమేనమ్మా, అది మంచి స్నేహమే. సూర్యం గారి పరిచయం అయ్యాకే రౌడీ దేవరాజు మంచి మనిషిగా మారాడు. మేమందరం కూడా మారాం. ఏంటి సార్, నిజమా? రౌడీ మారతాడా? ఇదెక్కడైనా జరిగిందా? ఎక్కడో ఎందుకమ్మా, ఇక్కడే జరిగింది కదా. 20 ఏళ్ల క్రితం కదా. మీకు తెలియకపోయినా ఆయనతో ఉండి ప్రత్యక్షంగా చూసినా మాకు తెలుసు కదా. నిజమా? అసలు అప్పుడు ఏం జరిగిందో చెప్పండి సార్. రాయిని శిల్పంగా మార్చినట్టు సూర్యం గారి దేవరాజుని మా అందరినీ మార్చారమ్మా. ఆ తర్వాత ఎప్పుడు మీరు రౌడీజం చేయలేదా? లేదమ్మా. సూర్యం గారి స్నేహంలో దేవరాజు గారు ఎంతగా మారిపోయారంటే తను కబ్జా చేసిన భూములన్నీ పేదలకి పంచేశాడు. తను నిజాయితీగా సంపాదించుకున్న ఆస్తులు మాత్రమే ఉంచుకున్నాడు. అవి ఇప్పటికీ సూర్యం గారు కాపాడుతున్నారు. ఏ ఎందుకు? మా దేవరాజు కూతురు చిన్నప్పుడే తప్పిపోయిందమ్మా. ఆ పాప ఎప్పటికైనా వస్తుందని, తన తండ్రి ఆస్తి తనకు అప్పగించాలని, ఎక్కడుందో ఎలా ఉందో తెలియని పిల్ల గురించి ఇంతగా ఆలోచించే మనిషి ప్రాణ స్నేహితుడి ప్రాణం ఎలా తీయాలనుకుంటాడో మీరే ఆలోచించండి. మరి నారాయణ కూడా మీలాగే అనుచరుడేగా, అతను అలా ఎందుకు చెప్పాడు? పచ్చని పందిర్లో కూడా చిచ్చు పెట్టే ఇలాంటి ఎదవలు ఉంటారమ్మా. వాడు ఎవరికో డబ్బులకు అమ్ముడుపోయి దేవుళ్ళలాంటి మనిషిని ఇలా అన్యాయంగా ఇరికించాడమ్మా. నిజం, మా సూర్యం గారు నిప్పులాంటి మనిషే గాని తప్పు చేసే మనిషి కాదమ్మా. చూసారుగా దేవరాజు మనుషులు సూర్యం గారి గురించి ఏం చెప్పారో. అలాగే ఈ ఆశ్రమంలో ఉండే మనుషులు సూర్యం గారి గురించి ఏం చెప్తారో అడిగి తెలుసుకుందాం. చూసారుగా సూర్యం గారి గురించి. దేవరాజు మనుషులే కాదు, అందరూ మంచిగానే చెప్తున్నారు. పోలీసులు మాత్రం నేరస్తుడు అంటున్నారు. చూద్దాం రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో. ఒక మంచి మనిషి గురించి నేనే తప్పుగా అర్థం చేసుకున్నాను. వంశీ చెప్తున్నా వినిపించుకోకుండా ఎంత పెద్ద తప్పు చేశాను. ఏంటంకుల్ బట్టలు సర్దుకుంటున్నారు? నేను మా ఇంటికి వెళ్ళిపోతున్నానమ్మా. అదేంటంకుల్, నువ్వెప్పుడు ఇక్కడే ఉంటానన్నావుగా, మరి ఎందుకు వెళ్ళిపోతానంటున్నారు? మీరుంటేనే బాగుంది, ఉండండి అంకుల్. పాలకి నీళ్ళకి తేడా తెలియని వయసమ్మ నీది, అందుకే అమాయకంగా ఉండమంటున్నావు. కానీ విలువ లేని చోట నేను నిలువలేను. అదేంటో నీకు చెప్పినా అర్థం కాదు. వెళ్ళాడుకోమ్మా ప్లీజ్.
అమ్మా, అంకులు ఇల్లు వదిలేసి వెళ్ళిపోతున్నారు. నువ్వైనా ఆపమ్మా. ఏంటమ్మా నువ్వనేది? వంశీ వెళ్ళిపోవడమేంటి? ఎక్కడికి వెళ్తున్నావు బ్రో? మా ఇంటికి బ్రో. ఈ ఇంటి నుంచి నేను వెళ్ళిపోమని ఎవరూ చెప్పలేదే. నువ్వంటే ఇష్టం లేదు అన్నట్టు ఎవరూ ప్రవర్తించలేదే. మరెందుకు వెళ్ళిపోతున్నావు? నా అని మాటల్లో అనుకుంటే సరిపోదు బ్రో, చేతల్లో కనిపించాలి. నా మాటకి విలువ లేని చోట నేనుండడంలో అర్థం లేదు. అదేంటి సార్ అలా అంటున్నారు? మీరు ప్రమాదంలో ఉంటే రక్షించి మీకు ప్రాణం పోసింది ఈ డాక్టర్ గారే. మళ్ళీ మీకు ఎవరి నుంచి ఎలాంటి ప్రమాదం ఉండకూడదని ఈ ఇంటికి తీసుకొచ్చారు. అలాంటిది మీరిప్పుడు... శ్రీను, వంశీ ఎందుకు వెళ్ళిపోతానంటున్నాడో నాకు తెలుసు. తన మనసుని నేను బాధ పెట్టాను. నేనే మాట్లాడతాను. మీరు నన్నేమీ బాధ పెట్టలేదు బ్రో. మీ నిర్ణయం మీరు చెప్పారు. అందులో నా జోక్యం అనవసరం అని అన్నారు. అది మీ ప్రాజెక్ట్ కాబట్టి మీ నిర్ణయమే చెల్లుతుంది. కానీ ఇక్కడ ఉండాలా లేదా అన్నది నా నిర్ణయం. దయచేసి ఎవరో అడ్డు చెప్పకండి. చూడు, టీవీలో న్యూస్ చూసి నిజంగానే సూర్యంగారు నేరస్తుడు అనుకున్నాను. అలాంటి మనిషి చేతుల్లో ఆ హాస్పిటల్ ఉండకూడదనుకున్నాను. అది నా తప్పే, ఒప్పుకుంటాను. కానీ ఆయన ఆశ్రమం వాళ్ళు, ఆ దేవరాజు మనుషులు ఇలా అందరూ సూర్యంగారిని దేవుడు అంటున్నారు. అప్పుడే నాకు అర్థమైంది, అనవసరంగా దేవుడు లాంటి మనిషిని తప్పుగా అనుకున్నానని. నా నిర్ణయమే తప్పు. నువ్వు చెప్పిందే కరెక్ట్. నీకు నేను సారీ చెప్పేద్దామనే వచ్చాను. మన హాస్పిటల్ కాంట్రాక్టు సూర్యంగారిదే. ఇక ఆ ప్రాజెక్టులో నిర్ణయం నీదే. ఈ ఒక్కసారికి నన్ను క్షమించు బ్రో. సారీ బ్రో, నిన్ను అనవసరంగా బాధ పెట్టాను. నేనెక్కడికి వెళ్ళను. సూర్యం తాతయ్య చాలా మంచివారు వంశీ. ఆయన్ని ఎవరో కావాలని ఇరికించారని నాకు అర్థమవుతుంది. నాకు అదే అర్థమవుతుంది వర్ష. అలా ఎవరు ఎందుకు చేశారో నేను కనిపెడతాను. తాతయ్యకి ఏమీ కాకుండా నేను చూసుకుంటాను. థ్యాంక్స్ వంశీ. హలో, ఎస్ఐ గారు, కలెక్టర్ గారు మీతో మాట్లాడతారట. ఒక్క నిమిషం. ఓకే సార్. సార్, ఎస్ఐ గారు లైన్లో ఉన్నారు. సరే. ఎస్ఐ గారు, బిల్డర్ సూర్యనారాయణ గారి కేసు మీరే ఎంక్వైరీ చేస్తున్నారు కదా? ఎస్ సార్. మీ ఎంక్వైరీలో ఏం తేలింది?
శంకర్ ప్రసాద్ గారి మీద అటాక్ చేసిన నారాయణ అప్రూవర్గా మారాడు సార్. సూర్యం గారే తనతో శంకర్ ప్రసాద్ గారిని చంపించాలని ప్రయత్నం చేశారని వాంగ్మూలం ఇచ్చారు సార్. లొంగిపోయినంత మాత్రాన అతను నిజమే చెప్పాడనే నమ్మకం ఏంటి? సందేహమే లేదు సార్. ఎందుకంటే ఈ నారాయణ ఒకప్పటి రౌడీ షీటర్, దేవరాజు ప్రధాన అనుచరుడు. అప్పట్లో అతని మీద రౌడీ షీటర్ కూడా తెరిచారు సార్. తర్వాత వాళ్ళందరూ మారిపోయారు కదా. తర్వాత ఆ దేవరాజ్ కూడా మంచి ప్రజాదరణతో ఎమ్మెల్యేగా గెలిచాడంట. తర్వాత కారులో బాంబు పేలి చనిపోయాడంతే. ఆ తర్వాత వాళ్ళ అనుచరులు ఎలాంటి గొడవలు చేసినట్టు కేసులు కూడా లేవు. మీరు చెప్పింది నిజమే సార్. కానీ రక్తం రుచిమరిగిన పులి అవకాశం కోసం చూస్తుందే తప్ప మారిపోదు సార్. అంటే ఇన్నాళ్ళుగా వాళ్ళని చేరదీసిన వాళ్ళే సైలెంట్గా ఉన్నారా? పోనీ అలాగే అనుకున్నా దాన్ని సూర్యం గారు చేయించారనడానికి సంబంధం ఏంటి? ఉంది సార్. శంకర్ ప్రసాద్ గారికి సూర్యం గారికి బిజినెస్ మరియు ఫ్యామిలీ పరంగా కూడా గొడవలు ఉన్నాయి సార్. అంతేకాకుండా దేవరాజ్ అనుచరుల్ని ఇప్పుడు సూర్యం గారే చేరదీస్తున్నారు. దీన్ని బట్టి ఆయనే చేయించారనడానికి బలమైన సాక్ష్యాలు కూడా ఉన్నాయి సార్. ఈ కేసులో నుంచి సూర్యం గారు బయటపడడం చాలా కష్టం సార్. ఫైనల్ తీర్పు మీరే చెప్తున్నారా? సారీ సార్. ఇట్స్ ఓకే. ఆశ్రమంలో అందరూ ఏమనుకుంటున్నారు? అక్కడున్న వాళ్లే కాదు సార్, చాలామంది సూర్యం గారు చాలా మంచి మనిషి, ఆయనకి సాయం చేయడమే కానీ ద్రోహం చేయడం రాదు, ఇదంతా ఎవరో కావాలని చేయించారని అక్కడున్న వాళ్ళందరూ అనుకుంటున్నారు సార్. అసలు రౌడీగా ఉన్న దేవరాజ్ మారిందే సూర్యం గారి వల్ల. ఆ దేవరాజ్ కూతుర్ని కూడా ఆయనే చేరదీశారు. తర్వాత వాళ్ళు తప్పిపోయారు. వాళ్ళ గురించే వెతుకుతున్నారని చాలామంది చెప్పారు సార్. మీ అక్క రాణి కూడా ఈయన గురించి మంచిగానే చెప్పారు సార్. ఈ మాటలు సాక్ష్యాలవ్వవుగా? అవును సార్. ఇప్పటి వరకు ఉన్న సాక్ష్యాధారాలు సూర్యం గారిని దోషిగానే చూపిస్తున్నాయి సార్. ఓకే, ఈ కేసులో ఎలాంటి క్లూ వదలకుండా నిజాయితీగా ఎంక్వైరీ చేయండి. అలాగే సార్. రాణి, రాణి, ఏంటి ఏంటండి మీరు ఇంకా టాబ్లెట్ వేసుకోలేదా? నువ్విస్తేగా కింద పడిపోయింది రాణి. అయ్యో చూసుకోలేదండి, ఇంకోటి ఇస్తాను ఉండండి. రాణి, ఏంటి రాణి దేని గురించి అంత డీప్గా ఆలోచిస్తున్నావు? ఏముందండి, సూర్యం తాతయ్య పరిస్థితి తలుచుకుంటేనే నాకు చాలా బాధగా అనిపిస్తుంది. తాతయ్య ఎంత మంచివారో కదా. అవును రాణి, ఆయన ఎంతో గొప్ప వ్యక్తి కాకపోతే ఫ్యాక్టరీ విషయంలో మనకెంత సాయం చేస్తారు. మనం ఆయనకి ఏమవుతాం? ఆయనతో ఏ సంబంధం ఉంది? నువ్వు తాతయ్య అని ప్రేమగా పిలిచినందుకు మన ప్రేమని గౌరవించి నేను నా తండ్రి దగ్గర తలదించుకోకూడదని ఒక ఫ్యాక్టరీని అప్పగించారు. మళ్ళీ ఆ ఫ్యాక్టరీ సమస్యల్లో పడేసరికి కోట్ల విలువ చేసే ఆ కంపెనీని నీ పేరు మీదకి రాసేశారు. నిజంగా ఎంత పెద్ద మనసుంటే ఇలా చేస్తారు చెప్పు? ఆయనది ఎంతో మంచి మనసు కాబట్టి, అందరికీ సాయం చేయాలనే గుణం ఉంది కాబట్టి మనకిలా ఉపకారం చేశారు. అలాంటి వ్యక్తికి ఇలా జరగడం నాకు చాలా బాధగా ఉంది రాణి. ఇదెవరో కావాలని చేసిందండి. తాతయ్య మీద కోపంతో చేయించిన పని ఇది. అంత మంచి మనిషి మీద ఇంత కోపం ఎవరికి ఉంటుంది? ఇంకెవరికి? ఆ శంకర్ సార్కే ఉంది. ఆయన కోపం ఏంటో మనకు తెలుసు కదా. ఆయనకి కోపం వస్తే
ముందు వెనక అస్సలు ఆలోచించరు. మీకు సంగతి తెలుసా? సూర్యం తాతయ్య శంకర్ గారు ఒకప్పుడు చాలా మంచి స్నేహితులంట. ఒకే ప్రాణంగా బ్రతికేవారంట. అలాంటిది తాతయ్య తనని చంపించాలనుకున్నారని భావించడం ఎంతవరకు కరెక్ట్ అండి? శంకర్ గారి మీద హత్యా ప్రయత్నం జరగటం కూడా నిజమే కదా. మరది ఎవరు చేయించారో అది కూడా తెలుసుకోవాలి. ఎవరో దేవరాజ్ అని ఒక పెద్ద రౌడీ ఉండేవాడంట. ఆయన్ని తాతయ్యే మార్చారంట. తర్వాత తాతయ్యతో బాగా స్నేహం చేశారని, ఆ కుటుంబం కూడా తాతయ్యతో బాగా ఉండేవారంట. అప్పుడు అతని దగ్గరున్న మనుషులు కూడా తాతయ్య మాట విని మారిపోయారంట. కాని వాళ్ళల్లో ఒకడు పాములా ఆశ్రమంలో చేరాడు. తాతయ్యని నమ్మించాడు. తాతయ్య వాణ్ణి పూర్తిగా నమ్మేశాక శంకర్ సార్ మీద వాడే హత్యా ప్రయత్నం చేశాడు. ఇదంతా తాతయ్య చేయించారని పోలీసులకు చెప్పాడంట. దాంతో తాతయ్యని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎంత అన్యాయం కదండి! అన్నం పెట్టిన మనిషిని ఇలా అన్యాయంగా ఇరికించడం. అసలు వాడు మనిషేనా? నువ్వే చెప్తున్నావు కదా రాణి, వాడొకప్పుడు రౌడీ అని. రౌడీ మనసు అలా కాకుండా ఇంకెలా ఉంటుంది చెప్పు? తాతయ్యకి మనం ఎలా అయినా సాయం చేయాలండి. ఆయనని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. కానీ ఏం చేయాలో అర్థం కావడం లేదు. పోనీ గోపితో మాట్లాడదామంటే వాడెలా తీసుకుంటాడో తెలీదు. అసలు మన మాట వింటాడో లేదో అర్థం కావడం లేదు. ఈ విషయం గోపితో మాట్లాడే ప్రయోజనం లేదు రాణి. నువ్వు మాట్లాడాల్సింది పూర్ణ గారితో. ఏంటండి? అమ్మగారితో మాట్లాడాలా? తన భర్త మీద హత్యా ప్రయత్నం చేయించారని అమ్మగారికి కూడా కోపం ఉంటుంది కదా. మరి ఆవిడతో మాట్లాడి ప్రయోజనం ఏముంటుంది? లేదు రాణి, ఆవిడ చాలా మంచి మనిషి. పరిస్థితి బాగా అర్థం చేసుకుంటారు. అందుకే నువ్వు వెళ్ళి ఆవిడతో మాట్లాడు. ఇది ఎవరో చేసింది తప్ప తాతయ్య గారు చేసింది కాదని చెప్పు. ఆవిడ సాక్ష్యం చెప్పారంటే తప్పకుండా తాతయ్య గారు బయటికి వస్తారు. తాతయ్యకి అభిమానించడం, ప్రేమించడమే తెలుసు. అంతేకాని ఇలా పగలు, ప్రతీకారాలు తెలియవు. మీ మంచి కోరుకునే మనిషి మీ కుటుంబానికి ఎందుకు అన్యాయం చేస్తారమ్మా? ఖచ్చితంగా అమ్మా, దీని వెనకాలెవరో ఉన్నారు. అది ఎందుకు మీరు ఆలోచించడం లేదు?